నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఆకాశంలో నక్షత్రాలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రవి 10వ తరగతి చదువుతున్నాడు. తరగతిలో అందరితో కలివిడిగా ఉండే ఒక మామూలు కుర్రాడు. కానీ ఇంట్లో అడుగు పెడితే చాలు వాడి గుండెల్లో ఏదో తెలియని భయం, ఒత్తిడి మొదలవుతాయి. దానికి కారణం పోలిక. పక్కింటి పవన్ చదువులో ఫస్ట్ వస్తాడు. రవికి సైన్స్ అంటే ఇష్టం, కానీ లెక్కల్లో కొంచెం వెనకబడతాడు. మార్కుల లిస్టు చేతికి వచ్చిన ప్రతిసారి ఇంట్లో యుద్ధమే. చూడు రవి, పవన్ని చూసి నేర్చుకో. వాడికి 98 వచ్చాయి, నీకేమో 75 మాత్రమే వచ్చాయి. వాడికి ఉన్నట్టే నీకు 2 కళ్ళు, ఒక బుర్ర ఉన్నాయి కదా, మరి నీకెందుకు తక్కువ వచ్చాయి అని వాళ్ళ నాన్న అంటుంటే రవి తలదించుకుని నిలబడతాడు. అమ్మ కూడా తక్కువ తినలేదు. అవునరా, మీ పిన్ని కూతురు లాస్యం చూడు, ఎంత బాగా చదువుతుందో. నువ్వేమో ఎప్పుడు ఆ డ్రాయింగ్ బుక్కులు పట్టుకుని కూర్చుంటావు. ఇవన్నీ రేపు పొద్దున అన్నం పెడతాయా అని విసుక్కుంటుంది. ఆ రాత్రి జరిగిన మార్పు ఏమంటే, ఒకరోజు స్కూల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. పవన్కి చదువులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కానీ అదే స్టేజ్ మీద రవికి రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ప్రిన్సిపాల్ గారు రవిని చాలా మెచ్చుకున్నారు. అయినా సరే రవి మనసులో సంతోషం లేదు. ఇంటికి వెళ్తే నాన్న మళ్ళీ పవన్ మార్కుల గురించి అడుగుతారని భయపడుతూనే ఇంటికి వెళ్ళాడు. రాత్రి భోజనాల సమయం అయింది. రవి టేబుల్ మీద సర్టిఫికేట్ పెట్టాడు. వాళ్ళ నాన్న దాన్ని చూసి, ఇవన్నీ సరేరా, కానీ లెక్కల క్లాస్ టెస్ట్లో పవన్కి ఎన్ని వచ్చాయో తెలుసా అని మొదలుపెట్టారు. ఆ మాటతో రవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ ఎదురు చెప్పని రవి ఈరోజు ఆకలిని బాధను తట్టుకోలేక ప్లేట్ పక్కన పెట్టేసి లేచాడు. నాన్న, పవన్ లెక్కలు బాగా చేస్తాడు, నేను బొమ్మలు బాగా వేస్తాను. ఆకాశంలో చందమామ ఒక్కడే ఉంటాడు, నక్షత్రాలు కోట్లలో ఉంటాయి. చందమామ అందం చందమామదే, నక్షత్రాల వెలుగు నక్షత్రాలదే కదా. నన్ను ఎప్పుడూ వాడితో ఎందుకు పోలుస్తున్నారు మీరు? నేను మీ కొడుకున్న పవన్లా మారలేను, నేను రవిలాగే ఉండాలనుకుంటున్నాను అని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల కళ్ళు తెరిపించిన నిజం అది. రవి మాటలు తల్లిదండ్రుల గుండెల్లో తూటాల్లా పేలాయి. వాడు గదిలోకి వెళ్ళిపోయాక టేబుల్ మీద ఉన్న రవి డ్రాయింగ్ బుక్ తీసి చూశారు. అందులో రవి ఒక అద్భుతమైన బొమ్మ గీశాడు. ఒక పెద్ద చెట్టు, దాని మీద కోతి, పక్షి, ఏనుగు, చేప ఉన్నాయి. ఆ చెట్టు కింద ఒక బోర్డు ఉంది. ఎవరైతే చెట్టు తొందరగా ఎక్కుతారో వాళ్ళే గొప్పవాళ్ళు అని. ఆ బొమ్మ కింద రవి ఒక లైన్ రాశాడు. చేపను చెట్టు ఎక్కమంటే అది జీవితాంతం తను చేతకాందలాగే బతుకుతుంది. ఎందుకంటే దాని బలం నీళ్లలో ఈదడం, చెట్టెక్కడం కాదు. ఆ ఒక్క బొమ్మ, ఆ ఒక్క లైన్ వాళ్ళ నాన్నకు కనువిప్పు కలిగించాయి. తాము చేస్తున్న తప్పు ఏమిటో అర్థమైంది. పవన్తో పోల్చి రవిలోని సహజమైన నైపుణ్యాన్ని, వాడి మానసిక ప్రశాంతతని చంపివేస్తున్నామని గ్రహించారు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవాలి? మరుసటి రోజు ఉదయం నాన్న రవి గదిలోకి వచ్చాడు. రవి భయంగా చూశాడు. కానీ నాన్న నవ్వుతూ రవి భుజం మీద చేయి వేసి, నన్ను క్షమించురా కన్నా, నువ్వు చేపవి కాదు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షివి. నీ బొమ్మల పోటీ సర్టిఫికెట్ని హాల్లో అందరికీ కనిపించేలా ఫ్రేమ్ కట్టించాను. ఇకపై నిన్ను ఎవ్వరితోనూ పోల్చను, నువ్వు నీలాగే ఎదగాలన్నారు. రవి ముఖంలో చాలా రోజుల తర్వాత ఒక నిండైన నవ్వు కనిపించింది. ప్రతి బిడ్డ ప్రత్యేకమైన వాడు. ఒకరిని పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, ఒత్తిడి పెరుగుతుంది. పోలికలు ఆపేసి పిల్లల సహజ ప్రతిభను ప్రోత్సహించినప్పుడే వారు నిజమైన విజేతలవుతారు. సమ